ప్రైజ్ ది లార్డ్. ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో అసాధ్యాలని సాధ్యాలు చేస్తాడన్నది ఈ సామెత యొక్క అర్థం. మనము మనుషులకు ప్రీతికరంగా కంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటుందా లేదా అన్నది చూసుకోవాలి. మనల్ని మనుషులు కాదు ఈ లోకంలో పరీక్షించేది, మనుషులు కాదు మనకు మార్కులు వేసేది. దేవుడు మనల్ని చూస్తున్నాడు. 14వ కీర్తన 2వ వచనంలో కూడా వివేకం కలిగి తను వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడంట. ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. మరి ఆయన ఎదుట మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు, ప్రీతికరంగా ఉన్నప్పుడు నీ శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా చేస్తాడు. అంటే నిన్ను దూషించిన వాళ్ళని, నిన్ను ద్వేషించిన వాళ్ళని, నిన్ను బాధ పెట్టే వాళ్ళని, నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా దేవుడు నీకు అనుకూలమైన వారిగా మార్చేస్తాడు. నిన్ను ఇష్టపడేవారిగా దేవుడు వాళ్ళని చేస్తాడు. నీ శత్రువులు కూడా నీకు మేలు చేసేలా దేవుడు చేస్తాడు. దేవుడు ఏమన్నా చేయగలడు. ఈరోజు నీ ఇంట్లో కానీ, బయట కానీ, నువ్వు ఉన్న ఆఫీస్లో కానీ ఎక్కడైనా శత్రువులుగా చాలామంది నిన్ను వేధిస్తున్నారేమో, కానీ నువ్వు దేవుని దృష్టికి యోగ్యంగా బ్రతకడం నేర్చుకో, వారిని దేవుడు నీకు మిత్రులుగా చేసేస్తాడు.